బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు స్మరించుకునే దిశగా మనం అడుగులేసే ఈ సమయంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు దేశం కోసం. స్వతంత్ర సమరయోధులుగా కీర్తి తెచ్చుకున్నారు. సార్ అయితే ప్రకాశం పంతులు గారు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ప్రకాశం జిల్లా ఆయన పేరు మీదే స్థాపించబడింది. అలాగే ప్రకాశం బ్యారేజ్, అలాగే కలెక్టర్ ఆఫీస్ పేరు కూడా ప్రకాశం భవన్. ఇలా ఒక వ్యక్తి చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే సామర్థ్యం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తి, అటువంటి ఒక మంచి వ్యక్తిలో ఒకరైన వ్యక్తి ఈరోజు ఆయన పుట్టినరోజు, అది ఒక జయంతి సందర్భం అంటూ మనం చేసే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులో, కలెక్టర్లు కానీ, పొలిటికల్ యాంగిల్లో కానీ ఆయన విషయాలు 10 మందికి తెలియజేస్తూ అటువంటి వ్యక్తులు ఇచ్చిన ఈ స్వతంత్రం కానివ్వండి, ఈ స్ఫూర్తి ఆయన ద్వారా మనం కూడా అందులో కనీసం కొన్ని విషయాలైనా మనసారా నింపుకొని ప్రజలకి సేవ చేసే దిశగా మనందరం కూడా ముందుకెళ్ళాలని, ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని, ఆయన గుణాలను గుర్తు చేసుకుని మనం కూడా ఇన్స్పిరేషన్ పొందాలని మనం ఈ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఈ జయంతి ఉత్సవాల్లో నన్ను కూడా పాల్గొనేటట్టు చేయటం, నేను మీ అందరికీ 2 మాటలు అందించడం కూడా నేను చాలా హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, అలాగే సిబ్బంది అందరికీ కూడా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ప్రకాశం పంతులు గారు ఆంధ్ర కేసరి, నిస్వార్థ స్వాతంత్ర సమరయోధుడు, ఈ జిల్లాలో జన్మించినటువంటి సన్ ఆఫ్ ద సాయిల్, ఈ ప్రాంతంలో నడియాడినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ సభకి ఇచ్చేసినటువంటి ఆనరబుల్ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఆర్డీఓ, కలెక్టరేట్ ఏవో, ఇతర డిప్యూటీ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ, మీడియా అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి ప్రకాశం పంతులు గారు ఆ రోజుల్లోనే వారాల అబ్బాయిగా అతి పేద కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, మరి వాళ్ళ తల్లి ఒక చిన్న పూటకూళ్ళ ఇల్లులాగా పెట్టుకొని ఒంగోలు టౌన్లో బ్రతుకు వెళ్ళదీసే పరిస్థితిలో మరి అతన్ని చదివించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక వారాల అబ్బాయిగా చేరి బంధువుల ఇళ్లలో ఉండి తన చదువుని కొనసాగించుకొని, మరి ఆయన గురువు గారు ఇంతటి మహా తెలివిమంతుడు, ఇతని మధ్యలో వదిలేస్తే చదువు కోల్పోయి ఇబ్బందులను ఎదుర్కొంటాడు అనేటువంటి ముందు చూపుతో ఆయన టీచర్ బదిలీ పైన వెళ్తూ రాజమండ్రికి తీసుకొని వెళ్ళి అక్కడ అతన్ని చదివించి చేస్తే ఆ వారాల అబ్బాయి రాజమండ్రి పట్టణానికి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. రాజమండ్రి పట్టణానికి మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మరి ఆయన బారిస్టర్ చదువును కొనసాగించి బ్రహ్మాండమైన లీడింగ్ లాయర్గా ఆ రోజుల్లో, మరి ఈ రోజుల్లో మీకు తెలుసు లీడింగ్ లాయర్ యొక్క ఫీజులు ఎలా ఉంటాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు. మరి బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన ఒక బ్రహ్మాండమైన లీడింగ్ అడ్వకేట్. మరి ఆయన